ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. బుర్రి యెహోషువ కే కొత్తపాలెంలో స్థానికంగా పరిచర్య చేస్తున్నాం. దైవజనుడు పరంజ్యోతి గారు జీజీఎం మరి హెడ్ క్వార్టర్ మచిలీపట్నం వారి సంస్థలో మేము సేవకులుగా పనిచేస్తున్నాం. మరి నిస్సహాయులకి సహాయం అనేటువంటి కార్యక్రమంలో జమాయమ్మ మెమోరియల్ నిస్సహాయులకి సహాయం అనేటువంటి కార్యక్రమంలో మేము దాసులుగా సహకరిస్తున్నాం. జీవిజం యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పరంజ్యోతి గారు 3 సంవత్సరాల క్రితం నిస్సహాయకులకు సహాయవాదాన్ని ప్రారంభించడం జరిగింది. అంగవైకల్యం కలిగిన వారు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, మోగవాళ్ళు, చెవిటి వాళ్ళు, పని చేసుకోలేని వారు, ఇలాంటి వారికి మరి సహాయం చేయడం జరుగుతుంది. ఇలా సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. పేరు బుర్రి బెనర్జీ బాబు. మరి జీజీఎం బ్రాంచ్ చర్చ్ అవనిగడ్డలో నేను దేవుని పరిచయం చేస్తూ ఉన్నాను. మరి రెవరెండ్ బి పరంజ్యోతి గారు జమాయమ్మ మెమోరియల్ ట్రస్ట్ హెల్ప్ ఫర్ హెల్ప్లెస్ అనే కార్యక్రమం ద్వారా కుక్కిలిగడ్డ కొత్తపాలెంలో మరి చాలామంది గుడ్డివారు, కుంటివారు, మోగవారు, పనులకు వెళ్ళలేక బలహీనతగా ఉన్నవారు ఎందరో అయ్యగారి ద్వారా సహాయాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం మరి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరంలో ఈ రీతిగా కొనసాగుతూ ఉంది. దేవుని సేవకులు చేస్తున్నటువంటి ఈ సహాయము మా సంఘంలో కూడా చాలా మంది ఉన్నారు. వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. వారికి కూడా సహాయం చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని దీవించునుగాక. పేతురు పత్రికలో పేతురు అన్నాడు, ఏ లేఖనము కూడా మానవుని ఇచ్చను బట్టి కలుగలేదు, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించటం వలననే కలిగినవి అన్నాడు. మనుషుడు ఇచ్చ అంటే ఇష్టం, తనకు నచ్చిన రీతిలో ఏదైనా చెప్తాడు. అవన్నీ నమ్మదగినవి కావు. ఎవరి సహకారం ఉండాలి? పరిశుద్ధాత్మని యొక్క సహకారం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక్కసారి మనం కూడా ఆలోచించుదాం. మనకు అలాంటి ప్రత్యక్షతలు ఉన్నాయా? అలాంటి అనుభవాలు ఉన్నాయా? చెప్పండి. డైరెక్ట్గా మనం ఆయన దగ్గర వినిన వారమైన అయి ఉండాలి, తెలుసుకున్న వారమైన అయి ఉండాలి. తెలుసుకుని యథార్థతను చెప్పే వారితోనైనా మన పరిచయాలు ఉండాలి. కాకమ్మ కథలు మనం నమ్మకూడదు. ఎవడు చెబితే దాన్ని పట్టుకుని వెళ్ళటం కరెక్ట్ కాదు. నేను నిన్న కూడా ఒక వాక్యం టీవీలో వింటున్నాను. అతగాడు ఎంతసేపు చెప్పినా పాత నిబంధనలు ఒక కథ తీసుకోవటం,
ఆనాడు వారికి జరిగింది నీకు కూడా జరిగిందన్నాడు. ప్రజలు అమాయకులు అయిపోతున్నారు. మీకు ఒక సత్యం తెలుసా? పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు సమకూర్చుకొనుటకు దేవుడు ఇష్టపడ్డాడు. నేను ఎన్నోసార్లు చెబుతున్నా, క్రొత్త నిబంధనలో సమకూర్చుకున్న దానిని ఆత్మరక్షణార్థమై ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. పాత నిబంధన సమకూర్చుకునేది, క్రొత్త నిబంధన ఉన్నదానిని ఖర్చు పెట్టేది. అరే ఈ సత్యం చెప్పడం లేదు, విమర్శ కాదు. మానవుడు స్వార్థపరు. నీకు అలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది, అలా జరుగుద్ది అంటే ఎగబడిపోతున్నారు జనం. ముందు నలుగురు వచ్చారట, ఇప్పుడు కళ్యాణ మండపం తీసుకున్నాడంట, అది సరిపోవడం లేదట. మళ్ళీ అంటున్నాడు అతడు, సికింద్రాబాద్ నాకు అప్పగించాడు, హైదరాబాద్ నాకు అప్పగించాడు అంటున్నాడు. కాబట్టి వాస్తవాలు బోధకులు బోధించాలి. మీరు ఒక్కసారి ఆలోచించాలి. అంట స్వార్థపరుడు మారి వ్యాపారాన్ని వదిలి, దేవునికి స్తోత్రం, చివరికి ఆ నిస్వార్థమైన సేవ చేసి 12 మంది అపోస్తలులలో ఈయన కూడా హతసాక్షి అయ్యాడు. ఇది మన క్రొత్త నిబంధన నేర్పించే పద్ధతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇది అయిపోయిన తర్వాత 40 దినాల ఉపవాస ప్రార్థన ముగించాడు అని ఉంది. ఇది రెండో విషయంగా మనం టచ్ చేద్దాం. ఎలా ముగించాడు, ఎలా ముగించబడింది? 40 రోజులు అనేది యూదులకు ఒక గీటు రాయి లాంటిది. 40 ఏండ్లు, 40 దినాలు, 40 రోజుల ప్రయాణము, 40 రోజులు కొండ మీద ఉండటం. జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, ఆరంభము కంటే ముగింపు అనేది చాలా గొప్పది అన్నాడు. చాలామంది చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు, కానీ కొన్ని సమస్యల వలన, దుష్టుల చేతిలో ఓడిపోవటం వలన, లేక కొన్ని విషయాలు వారు సాధించలేకపోవటం వలన ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది. మనం రెండవది గమనించవలసింది ఏంటంటే, యేసయ్య ఓడిపోలేదు, జయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జయించాడు. నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నాను. ఇది శనివారం కాబట్టి ప్రార్థన విషయం అంటే చేస్తున్నాము. ఇలాగూ ముందుగానే చెప్పి నేను 60 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళాను, శోధించేవాడు శోధించాడు, సహకరించి ఆత్మ నాకు సహకరించారు, దేవదూతలు వచ్చి నాకు ఉపచారము చేశారు, మరి ముగించాను. అదే చెప్పాడు కానీ ఓడిపోయిన సంగతి చెప్పలేదు, ఓడిపోలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ యేసుక్రీస్తులో మనం గమనించవలసింది ఏంటంటే, ఆయన దేవుడు అయ్యుండి కూడా మనిషిగా వచ్చాడు. మానవుడు ఏమి కలిగి ఉన్నాడో అవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. శరీరము కలిగి ఉన్నాడు. శరీరధారులు నివసించిన లోకములో నివాసము చేశారు. మనుషులలో ఒక మనిషిగా ఉండి మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు. దీనికి నేను కూడా కొంతమంది చెప్పిన మాటలు వింటి నేను అమరప్రాయంలో ఉన్నప్పుడు కొంచెం పెద్దవారు కూడా చెప్పిన మాట ఏంటంటే, అది నా మాటగా కాక మీకు చెబుతున్నాను. యేసు ప్రభువారు ఏమి జయించారు? దేవునికి స్తోత్రం. ఏ విషయాల్లో విజయము సాధించాడు? గుర్తుపెట్టుకోండి. 1, శోధించటానికి వెళ్ళిన దుష్టుణ్ణి, సాతానుని జయించాడు. ఇంకొక పెద్ద ఆయన అంటాడు, సాతానుని జయించుట కరెక్టే, ఆయన శరీరధారిగా ఉన్నాడు. శరీరము కూడా మనకు శత్రువే. సాతాను వాడి తత్వాలు నెరవేర్చుకుంటానికి చూచినట్లుగానే చెప్పండి, శరీరం తన గుణగణాలను, తన తత్వాన్ని నెరవేర్చుకోవటానికి చూస్తాడు. కాబట్టి సాతానుని జయించి శరీర కోరికల విషయంలో ఓడిపోతే అది పరిపూర్ణమైన గెలుపు కాదు. మనిషిగా పుట్టినవాడు శరీర కోరికలను జయించాలి, భక్తిలో కొనసాగాలనుకున్నవాడు శోధించే సాతాను మీద కూడా విజయము సాధించాలి. దేవునికి స్తోత్రం. ఈ 2 ఇంకేమైనా ఉన్నాయా జయించవలసినవి? ఇంకొకటి ఉంది, అదేంటంటే మనసు. సొలొమోను చెప్పాడు, ఒక పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును
స్వాధీనమందు పెట్టుకోగలిగిన వాడే గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు అది కూడా కలుపుకొని మీరు చెప్పండి. దుష్టుణ్ణి జయించాలి, రెండవది శరీర కోరికలను జయించాలి, మూడవది పదే పదే మనల్ని విసిగించుచున్న ఇబ్బంది పెడుతున్న మన మనస్సును కూడా కంట్రోలు చేసుకోవాలి. ఈ మూడిటిని జయించటం అనేది మానవ రీతిగా చాలా కష్టమే. ఈ మూడింటిని యేసు ప్రభువారు జయించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం ఓడిపోకూడదు, జయించటానికి పూనుకోవాలి. నేను ఇక్కడ ప్రాక్టికల్గా చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒక పాస్టర్ గారి చేతి కింద పరిచర్య చేస్తున్నప్పుడు 78 మార్చి 1 తారీఖున బాప్తిస్మం పొందాము. నేను మన పాస్టమ్మ గారు 1978 మార్చి 1 తారీఖు 78. సరే, ఉపవాస ప్రార్థన ఎందుకో 3 పూటలు చేయాలి అనుకున్నాను. 3 పూటలే, 3 రోజులు కూడా కాదు, 3 పూటలు చేయాలనుకున్నాను. చర్చిలోనే ఉండిపోయాను 3 పూటలు. ఏమీ తినొద్దు అనుకున్నాను, ఏమీ తినలేదు. ఒక పూట గడిచిపోయింది. ఏమీ తినలేదు, 2వ పూట గడిచిపోయింది. 3వ పూట గడపాలి అంటే ఓడిపోకూడదు, విజయం సాధించాలి. నేను అక్కడ బయట కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ బాగా చదువుతున్నాను. నీరసంగానే ఉంది, శరీరం మరి కొంచెం మరి ఇబ్బంది పెడుతోంది. ఆహారం కావాలంటోంది శరీరం, ఏదో కావాలంటుంది మనస్సు. వీడెప్పుడు ఓడిపోతాడో చూస్తుంది చెప్పండి, దురాత్మ. గెలిపించడం చూస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈ సంగతుల మధ్య నేను ఆ బయట కూర్చొని ఆలోచిస్తున్నాను. ఇంకొక పూట ఓర్చుకుంటే నేను చేసేది 3 పూటలే కదా, గెలుస్తాను కదా, ఓడిపోకూడదంటే పాస్టర్ గారు అబ్బాయి మంచి చక్కటి చెరుకు మొక్క, చెరుకులో చాలా రకాలు ఉంటాయి. బాగా నూగు ఉండేదాన్ని 25వ నెంబర్ అంటారు. ఏ నూగు లేకుండా దట్టంగా మందంగా ఉండేదాన్ని 27వ నెంబరు అంటారు. అది మధ్యలో కనిపెట్టారు శాస్త్రవేత్తలు. అప్పుడు ఇక మంచి మొక్క తింటూ నా ఎదురుగా కూర్చొని తింటున్నాడు. నా శరీరం, నా మనస్సు అనిపించింది, కొంచెం ఆకలిగా ఉంది కదా, అన్నం మాంతాను అనుకున్నాను కానీ ఈ చెరుకు ముక్క మానను అని నేను అనుకోలేదు కదా. కొంచెం చెరుకు ముక్క తింటే ఎలా ఉంటుంది అనుకున్నాను. ప్రాక్టికల్ మీకు చెప్పాను, చాలా అవసరం. చిన్నదే కావచ్చు కానీ దానికి చాలా పట్టుదల ఉంటుంది. ఇక ఆ పిల్లాడు పాపం ఇప్పుడు ఉన్నాడు. అతను పోయి 2-3 ఏళ్ళ క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోతే నన్ను స్పీకర్గా పిలిచాడు. సరే మొత్తానికి మేము బిల్లి వెళ్ళాము, మంచి మెసేజ్ చేసి వచ్చామనుకోండి. అయితే ఇప్పుడు ఆ చెరుకు తాగుతున్నాడు. దాన్ని కొంతమంది కాముగా తినేవాళ్ళు ఉంటారు, రసం పీల్చాలి కదండి, పట్ట నవ్వులేసి మాటికి అంటారు. ఇది తిన్నవాడికే తెలుస్తుంది. అంటే నాకు నోరు ఊరుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు నా మనసు అంటుంది, నువ్వు ఓడిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు చెప్పారు, చిన్న విషయంలో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు. వాడు అలా పీలుస్తుంటే లాగుతుంటే ఏముంది అనుకున్నాడు. అప్పుడు నేను చెప్పానో తెలుసా, ఒక్క పూట ముందే నేను గెలవాలనుకుంటున్నాను ఈ ఉపవాస ప్రార్థనలో, నువ్వు కొంచెం అవతలికి వెడతావా అన్నా. నువ్వు ఉపవాసం ఉన్నావు, నేను ఎందుకు వెళ్ళాలి అన్నాడు వాడు. సరే నేనే వెళతాను అని వాడు వదిలేసి నేను వెళ్ళిపోయాను. ఏదో బైబిల్ చదువు ఎట్టకేళ్ళకు మొత్తానికి ఆ 3వ పూట కూడా నేను సాధించాను. అందుకే నేనేం చెబుతాను అంటే, ఉపవాసం ఎన్ని దినాలు అనే దానికంటే అనుకున్న దినాలలో విజయం సాధించటం చాలా అవసరం. దేవునికి స్తోత్రం. నువ్వు 1 పూటే చెయ్యి, 2 పూటలే చెయ్యి, 3 పూటలే చెయ్యి, 3 రోజులే చెయ్యి, దానియేలాగా 20 రోజులు చెయ్యి, 30 రోజులు చెయ్యి, యేసయ్యలాగా 40 రోజులు చెయ్యి. నువ్వు అనుకున్న దానిలో ఓడిపోకుండా విజయం సాధించటం అనేది చాలా అవసరం.
ముగించాడు అన్నాడు మత్తయి. అయిపోయింది ఉపవాస ప్రార్థన. ఆయన చెప్పాను కదా, సాతానుని జయించాడు. రెండవది శరీర కోరికలను జయించాడు. మూడవది మనస్సు శోధించడం దానిని కూడా జయించాడు. ఎప్పుడైతే జయించాడో ఉపవాసం అయిపోయింది కాబట్టి ఏదైనా తినొచ్చు, ఏదైనా త్రాగొచ్చు. మరి అందించటానికి ఎవరైనా వెళ్ళారా? మీరు ఆలోచించండి. అయిపోయింది, ఈ లిక్విడ్ తీసుకో, అయిపోయింది ఈ మజ్జిగ తీసుకో, అయిపోయింది కదా చెప్పండి ఈ జావేదైనా తీసుకో, అయిపోయింది కదా అరటిపండు ఏదైనా తీసుకో యేసయ్యా అని అనటానికి కానీ, సఫర్యలు చేయడానికి కానీ, శరీరం తూలిపోతుంటే లేక పట్టుకోవడానికి కానీ ఎవరైనా ఉన్నారా అంటే లేరు, ఎవరూ లేరు. ఎవరు ఆయన వెంట వెళ్ళలేదు, ఎవరిని ఆయన తీసుకు వెళ్ళలేదు. దేవదూతలే ఆయనకు వచ్చి సహకారం చేశారు. దేవునికి స్తోత్రం. అయిపోయింది కదా, యేసయ్య గెలిచారు కదా, మరి ఇప్పుడు దుష్టుడు వెళ్ళిపోవాలిగా. మీరు కొంచెం ఆలోచించండి, దుష్టుడు వెళ్ళిపోవాలిగా. బైబిల్ ఏం చెబుతావు? ఇప్పుడు నేను వాడితో ఏం చెప్పాను? నువ్వన్నా వెళ్ళిపో, లేక నేనైనా వెళ్ళిపోతా. అనుకున్న దానిలో విజయం సాధించాలి. దుష్టుడు వెళ్ళిపోవాలి కదండి, వాడు వెళ్ళలేదు. వెళ్ళకుండా వాడు ఏం చేశాడంటే తూలిపోతున్న శరీరాన్ని ఆధారము చేసుకొని, నీరసించిన శరీరాన్ని ఆధారము చేసుకొని, అయిపోయింది ఇక తినొచ్చు మనసు కలిగింది, ఎవరైనా తెస్తే తినొచ్చు, తినని కోరిక కూడా తప్పు కాదు. వీటిని వాడు ఆధారము చేసుకొని వాడి శోధనను పొడిగించటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టాడు. నువ్వు గెలిచావు, నేను ఓడిపోనికి జాలుకు రాలి వెళ్ళిపోవచ్చు, కానీ వాడు వెళ్ళలేదు. వాడు మళ్ళా తిరిగి శోధిస్తున్నాడు. దీనిలో మనం ఏం గ్రహించాలి అంటే, పెద్దోళ్ళు అంటారు ఉపవాస దీక్షలో మనం నెగ్గినా తరువాత శోధింపబడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికైనా నిలబడ్డాను అనుకున్న వాడిని పడద్రోయటానికి వాడు చూస్తాడు. నిలబడ్డాడు, గెలిచాడు, మనకెందుకులే అనుకోడు వాడు. వాడి బుద్ధి అలాంటిదే. అప్పటికి వాడు మొదలెట్టాడు. ఏమని మొదలుపెట్టాడో ఆ శోధకుడు 3:3 ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుమనెను. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, నీవు దేవుని కుమారుడవు అయితే. దీని మీద కొన్ని మాటలు మనం మాట్లాడుకోవచ్చు. దుష్టుడు ఒక వ్యక్తిని ఓడించటానికి వాడు మొదటిగా చేసే ప్రయత్నము ఏంటంటే, ఏ అనుమానము లేని మన మనసులలో, ఏ సందేహము లేని మన మనసులలో బలమైన నిర్ణయాలు కలిగి ముందుకు వెడుతున్న మన ఆ విధానములో వాడు ముందు ఏమి కలిగిస్తాడు అంటే సందేహము కలిగిస్తాడు. క్యాచ్ చేయాలి. ఏం కలిగిస్తాడు? సందేహము కలిగిస్తాడు. సందేహము కలిగించాడు అంటే ఆ సందేహము మనల్ని కొంచెం నానా తిప్పలు పెడుతుంది. దీనికి చూడండి, సందేహము కలిగించే అలవాటు వాక్యానుసారముగా చూస్తే సాతానుకి అలవాటు ఉంది. బిడ్డలారా గ్రహించండి, సందేహము చాలా ప్రమాదం. మన వారు అన్నారు అనుమానమే పెనుభూతము అన్నారు. అనుమానమే పెనుభూతం. సందేహపడకూడదు. మీకు చెప్తాను వినండి, సందేహపడకూడదు. ఈ సందేహము వాడు ఎక్కడ చేశాడు, ఎక్కడ చూశాడు అని అంటే ఏదేను వనములో అవ్వ ఆదాము దగ్గర. దేవుడు చెప్పింది ఆదాముతో, ఆదికాండం 2:17, నువ్వు అన్నీ తినవచ్చును కానీ ఈ పండు తినవద్దని ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆదాము లేకుండా అవ్వమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో దుష్టుడైన సాతానుడు ఒంటరిగా ఉన్న స్త్రీ దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఇదే డైలాగ్ కొట్టాడు. కరెక్ట్గా ఇదే మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే,
ఈ పండు తినవద్దని మీ దేవుడు మీకు చెప్పానా? గ్రహించండి. అంటే ఇప్పుడు ఏం చేశాడు? ఓడించడానికి ముందు ఏం పెట్టాడు? ఒక డౌట్ను క్రియేట్ చేశాడు. సందేహము కలిగించాడు. మీకు చెప్పానా అని అన్నాడు. అమ్మమ్మ గారు చెప్పారు, డైరెక్ట్గా దేవుడు నాకు చెప్పలేదు, కానీ దేవుడేమో ఆదాముకు చెప్పాడు, ఆదామేమో నాకు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏదో అమ్మమ్మ చెప్పబోతూ ఉంటే సాతానుడే చెప్పాడు, పిచ్చదానా నువ్వేమనుకుంటున్నావు? ఈ పండు తింటే నీవు దేవతవైపోతావు, దేవతల వల్లే అయిపోతావు, అన్నీ నీకు తెలిసిపోతాయి, అన్నీ అర్థమైపోతాయి, అందుకే దేవుడు తినవద్దు అన్నాడు. అంటే నువ్వు గొప్పదాని అవుతావు కాబట్టి తినొద్దు అన్నాడు అనగానే ఆ మనిషికి ఏం కలుగుద్ది? అందుకా నన్ను తినొద్దన్నది, అందుకా? చూసారా? అందుక నేను గొప్పవాడిని అవటం ఇష్టం లేకనా, నేను అభివృద్ధి చెందటం ఇష్టం లేకనా, నేను పైకి రావటం చెప్పాలి ఇష్టం లేకనా, అందుకనే సందేహం వచ్చేసి. అవును, చూడు ఒకసారి తిని చూడు ఏం జరుగుద్దో అనేసరికి వెంటనే ఆదాము చెప్పిన దాన్ని పక్కన పెట్టేసి వెంటనే సైతాను మాటలు నమ్మి ఏదో గొప్పదాన్ని అయిపోతానని, గొప్పతనం రాకుండా దేవుడు నన్ను ఆటంక పరుచుచున్నాడేమో అన్న డౌట్ పెట్టుకొని వాడు తెచ్చిచ్చాడు, తినేశాడు. తిన్నట్లుందా? ఈ లోపల ఆదాము వస్తే ఆదాము కూడా తినిపించింది. ఇక్కడ దేవుడు వచ్చి అమ్మమ్మతో మాట్లాడినప్పుడు నేను తినవద్దు అని చెప్పిన పండ్లు తినవచ్చును అని మీకు చెప్పింది ఎవరు? సిగ్గు తెలియని నీకు ఇది సిగ్గు అని తెలిసేలాగా చేసింది ఎవరు? సాతానుడయ్యా. కాబట్టి ఇక్కడ కూడా తోడుగా ఉండాలి. మీకు తెలుసో ఒక విషయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయములో సందేహము ఎంత ప్రమాదమో రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయములో సందేహం అనేది ఎంత ప్రమాదమో రాయబడింది. దేవుని యొద్దకు వచ్చేవాడు సందేహపడకూడదు. సందేహపడకుండా అడిగితే దేవుడు తప్పక నీకు సహాయము చేస్తాడు. సందేహముగా పెట్టుకొని దేవుడు చేస్తాడు అని అనుకుంటే సందేహపడువాడు పొందలేడు సరిగదా. వాడు అడిగేది లేక చేసేది నిరంతరము ఎగసి పడుతున్నా సముద్ర తరంగమును పోలియుండును. సందేహమును దేనికి పోల్చాడు భక్తుడు? సముద్ర తరంగమునకు పోల్చాడు. ఏంటి సముద్ర తరంగాలలో దీని పోలికేంటి అంటే, మానవుడు మొదటిగా సముద్రాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు అలలు చూచి ఆ తాకిడి చూసి వీడిలో ఒకటి కలుగుద్ది. అదేంటంటే, అమ్మో ఈ అలలే అలా పైకి వస్తే, ఆ వాకి అలా పైకి వస్తే ఎంత ప్రమాదము, ఎంత ఘోరమిది అని సందేహము కలుగుద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ సందేహం వీడిని ఏం చేస్తుంది? పిరికితనంలోనికి, చాలా దిగజారిపోయే స్థితిలోనికి తీసుకువెడుతుంది. సందేహపడేవాడు దొరుకుద్ది అన్న నమ్మకాన్ని అనుకోకూడదు, అనుకున్న పొందేది ఏమీ లేదు. అక్కడ నెగ్గాడు దుష్టుడు, అమ్మమ్మ దగ్గర నెగ్గాడు. అదే విధానాన్ని యేసు ప్రభు దగ్గర ఉపయోగించాడు. యేసు ప్రభు దగ్గరే ఉపయోగించాడు అంటే చెప్పండి, మనబోటి వాళ్ళ దగ్గర ఉపయోగించటం అనేది ఇంకా జనరల్గా జరిగే విషయం. కాబట్టి ఇక్కడ నేను మీకు ఏం చెబుతున్నానంటే, సందేహమునకు చోటు ఇవ్వద్దు, అనుమానమునకు చోటు ఇవ్వద్దు. దేవునికి స్తోత్రం. సందేహమునకు చోటు, అనుమానమునకు చోటు ఇవ్వద్దు. ఇది జరుగుతుందో లేదో,
ఇది అవుతుందో కాదు, అట్లాగ ఉన్నదో లేదో అనుకోవటం, అది మనలో మనం మోసం చేసుకున్నట్లే. సందేహపడటం చాలా తప్పు. అక్కడ అమ్మమ్మను మోసం చేసినట్లే యేసయ్యను కూడా మోసం చేద్దాం అనుకున్నాడు. ప్రయత్నం చేయి, ఆజ్ఞాపించు అని అన్నాడు. అంటే అప్పుడు యేసయ్య వాడి మనసును గ్రహించి వాడు పెట్టి ఆ సందేహమునకు చెప్పండి సహకరించగా పంపిన తండ్రి యందు విశ్వాసం ఉంచి, దుష్టుడు సందేహ పెడతానికి చూస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు యేసుని గెలిపించటానికి చూస్తున్నాడు. దురాత్ముడు సందేహ పెట్టి ఓడించటానికి చూస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్పండి గెలిపించటానికి చూస్తున్నాడు. ఇప్పుడేం చేయాలి యేసయ్య? ఏమి సందేహం, నీవు నిజంగా దేవుని కుమారుడవు అయితే అన్నాడు. మీరు చెప్పండి, యేసయ్య దేవుని కుమారుడా కాడా? ఖచ్చితంగా చెప్పాలి, యేసు దేవుని కుమారుడా కాడా? ఈ పూట చాలామంది సందేహపడుతున్నారు. కన్య మరి ఎలా గర్భము ధరిస్తుంది? సందేహం. పురుష సంపర్కము లేకుండా స్త్రీ గర్భం ఎలా వస్తుంది? సందేహం. ఇదంతా అక్రమ సంబంధం అంటున్నాడు కొంతమంది. వాళ్ళే దూషించట్లేదు కానీ దుష్టులు వారిని ఎలా ప్రేరేపిస్తున్నారు. బైబిల్ ఏం చెబుతుంది? దేవునికి స్తోత్రం. మరియమ్మ దగ్గరకు దేవుడు పంపిన దూత వచ్చి అన్నాడు, మరియా నీవు ధన్యురాలవు, నీకు శుభము కలుగును గాక. ఈ శుభవచనం ఏమో అని ఆమె ఆలోచిస్తూ ఉండగా దేవదూత చెప్పాడు, నీవు గర్భము ధరించి కుమారుని కందవు, ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును, లేక ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడును. యోసేపుతో మాట్లాడే సందర్భంలో కొన్ని సత్యాలు, మరియమ్మతో మాట్లాడినప్పుడు కొన్ని సత్యాలు చెప్పబడ్డాయి. అప్పటికే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడమ్మా అని అంటే వెంటనే ఆమె సందేహపడక అది ఎలా సాధ్యమో తెలుసుకోవడానికి డైరెక్ట్గా అడిగారు. నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగూ జరుగును. మనకు కూడా సందేహము కలిగించినప్పుడు లేక కలిగినప్పుడు సందేహము వెంటే మనం ప్రయాణము చేయక సందేహమును అనుమానం పెనుభూతముగా మార్చుకొని మనం కంగారు పడక సందేహమునకు నివృత్తి కలిగించే ప్రైదలా సందేహం నుండి బయటపడేలాగా చేసే దేవుణ్ణి అడగొచ్చు. మరియమ్మ గారు ఎవరిని అడిగారు? దేవుని అడిగి దేవదూతని అడిగాడు. ఇది ఎలాగ ఇట్ ఈస్ పాసిబుల్ టు మీ, టెల్ మీ. సైన్స్ ప్రకారంగా ఏది చూసినా ఎలా జరుగుద్ది? ఏం చెబుతున్నావు నీవు? చెప్పు, గివ్ మీ ఆన్సర్. ఎలాగ జరుగుద్ది? గొప్ప. అందుకే మరియమ్మ తల్లి గారు అంటే నేను గౌకర్ మరియమ్మ అంటూ నాకు ఇష్టం ఉండదు. గౌరవప్రదమైన విషయం. ఒక రక్షకునికి జన్మనిచ్చిన తల్లి గౌరవించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇన్ని ఏళ్ళ బట్టి బోధిస్తున్న మరియమ్మ తల్లి అంటాను. సహోదరి అని కూడా అన్నాను నేను. తల్లి అంటే నాకు తృప్తి. ఆమె అడిగారు, ఏమన్నారు? ఇది ఎలాగో జరుగునయ్యా అని అంటే వెంటనే జవాబు, నోరు మూసుకో, నీకెందుకు, దేవుడు కానీ అనలేదు అక్కడ. అమ్మా నువ్వు అడిగింది కరెక్టే తల్లి, అయితే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దేవుడు నిన్ను ఆవరిస్తాడు. ఈ మానవ సృష్టికి నిర్మాణకుడైన దేవుడే లేక దేవుని ఆత్మ నీలోనికి వస్తాడు. అప్పుడు నీవు గర్భము ధరిస్తావు. ఆ గర్భము నీలో ఎదిగి ఉత్పత్తి కలిగి టైం వచ్చినప్పుడు పరిపక్వత చెందినప్పుడు బిడ్డ బయటికి వస్తాడు. ఆయన ఇమ్మానుయేలు, ఆయన యేసు, ఆయన క్రీస్తు, ఆయన లోకరక్షకుడు అనబడతాడు. మానవ సంబంధమైన ఆదాము లైన్లో వస్తే రక్షణకు ఆయన సరిపోడు. దేవునికి స్తోత్రం. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ.
యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి.